నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్న కోరిక మీలో బలంగా ఉందా? టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? బొటిక్స్ పెట్టి బాగా సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? అవన్నీ మేము చూసుకుంటాం, మంచి ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కిషోర్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఎండి కిషోర్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే కిషోర్ గారు. నమస్తే మేడం. ఫ్యాషన్ డిజైనింగ్కి అండ్ టైలరింగ్కి ఏంటి డిఫరెన్స్? సో మన దగ్గర ట్రైనింగ్ అయ్యాక టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు, బొటిక్ పెట్టుకోవచ్చు, డిజైనర్ స్టూడియో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మరి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ నేర్చుకునే కన్నా నా దగ్గర 100% గ్యారంటీ ఉంటుంది. విత్ ఇన్ 3 monthsలో ఎవరైనా సరే నేర్చుకోవచ్చు, కటింగ్ విత్ స్టిచ్చింగ్. అంటే బేసిక్ నాలెడ్జ్, టైలరింగ్ పై బేసిక్ నాలెడ్జ్ ఏమీ లేకున్నా మీ దగ్గరికి రావచ్చా? రావచ్చు మేడం. బేసిక్ నుంచి ఎలాంటి వాళ్ళకైనా 3 months లోనే నేర్పిస్తారా? 3 months నేర్పిస్తాం. 15 years నుంచి 65 years వరకు ఎవరు వచ్చినా సరే ఎలిజిబిలిటీ ఉంటారు. ట్రైనింగ్ అనేది ఇచ్చి నేర్పిస్తున్నాం. 100% గ్యారంటీ ఉంటుంది. లేడీస్ జెంట్స్ అంటే ఇద్దరికి ఉంటుందా? ఇద్దరికి ఉంటుంది మేడం. అంటే ఎలా ఉంటుంది? ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మినిమం క్వాలిఫికేషన్స్ అవి చూస్తారు కదా. ఆ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ రెండు ఒకే కోవికి చెందినవని చెప్తున్నారా? ఇప్పుడు ఏంటంటే మేడం, నార్మల్గా ఫ్యాషన్ డిజైన్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు కూడా తర్వాత ఏంటంటే ఒక కటింగ్ మాస్టర్ కావాలి. అంటే అంత ట్రైనింగ్ అయ్యాక కూడా కటింగ్ మాస్టర్ కూడా కావాలి. సో మన దగ్గర వన్స్ జాయిన్ అయ్యాక నేర్చుకున్నాక కటింగ్ మాస్టర్ అవసరం లేదు. వాళ్ళ స్టూడియో పెట్టుకోవచ్చు, డిజైనర్ స్టూడియో పెట్టుకోవచ్చు, ఓన్గా క్లాత్స్ స్టిచెస్ చేయొచ్చు అన్నమాట. ఇప్పటి వరకు ఎంత మందికి, ఎంత వందలాది మందికి నేర్పించారా? చాలా మంది మేడం. నెక్స్ట్ అంటే ఇదివరకు మీ ఇంటర్వ్యూ ఇచ్చాను, సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను. దానివల్ల చాలా మంది హెల్ప్ అవుతుంది. అంటే ఒక షాప్లో వర్క్ చేస్తుంటారు, వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే వర్కర్గా ఉండిపోతారు అనమాట. కటింగ్ అనేది నేర్చుకోరు, ఎవరు నేర్పారు కటింగ్. మార్కెట్లో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, మార్కెట్ కటింగ్ నేర్పారు ఎక్కడ కూడా, ఏ షాప్ వాళ్ళు కూడా. నేను విత్ ఇన్ 3 classes పంజాబ్ డ్రెస్ కట్ చేయగలుగుతారు, ఎన్ని సైజు. సో నేను ఏంటంటే నా దగ్గర ఉండి నేర్చుకుని చాలామందికి హెల్ప్ అయింది కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది అన్నమాట. వాళ్ళుగా మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా అందరికి రీచ్ అవుతుంది. అంటే జనరల్గా చాలా ఉన్నాయి మార్కెట్లో ఈ టైలరింగ్ కోర్సెస్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కానీ చాలా నేర్పిస్తున్నారు, చాలా క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఈ కిషోర్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్కి ఉన్న డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? నా దగ్గర మేడం చాలా అంటే ఇనిషియేటివ్ నేను చెప్పొద్దు. సో పెద్ద పెద్ద ఫ్యాషన్ ఇనిషియేటివ్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మన ట్రైనింగ్ అయ్యి ఓన్గా షాపు, స్టూడియో అలా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. బయట మీకు ఎక్కడ కూడాను ఒక పర్సన్, 2 person, ఏ పర్సన్, బి పర్సన్ ఆ ఇన్స్టిట్యూట్లో దగ్గర మన దగ్గర జాయిన్ అయితే విత్ ఇన్ 3 monthsలో 100% గ్యారెంటీతో వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. నా దగ్గర నా కాన్సెప్ట్ ఏంటంటే 3 months కంప్లీట్ కోర్స్ ఉంటుంది. 3 monthsలో కోర్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఆల్టర్నేట్ డేస్, మండే, వెన్స్డే, ఫ్రైడే. ఇలా అంటే మండే రోజు క్లాస్ ఉంటే ట్యూస్డే రోజు కంపల్సరీ హోంవర్క్స్ ఇస్తామన్నమాట. ఆ హోంవర్క్స్ ప్రాక్టీస్ చేసి ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ డౌట్స్ క్లారిఫై చేసాక నెక్స్ట్ క్లాస్ తీసుకెళ్తా. అలా 3 months. ఇన్ కేస్ ఆ 3 months పీరియడ్లో ఒక లీవ్స్ ఏం పెట్టారనుకోండి, ఒక 1 month ఎక్స్ట్రా ఛాన్స్ ఇస్తాను అనమాట. అంటే వన్స్ నా దగ్గర జాయిన్ అయ్యాక పర్ఫెక్ట్ అయినంత వరకు ఉంటుంది అనమాట. వాళ్ళకి చాలు అన్నంత వరకు నేర్పిస్తాం అనమాట. అట్లా ఉంటుంది మేడం. మీకు బయట ఎక్కడ కూడా ఉంటే ఇన్స్టిట్యూట్లో ఒక 10 members, 20 members ఉంటుంది. నా దగ్గర అలా ఉండదు మేడం. ఒక పర్సన్ వస్తే అంటే బేసిక్స్ పాయింట్స్ అన్ని చెప్పి, ఒక పంజాబ్ డ్రెస్ కీ ఫార్ములాస్ అన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యాక గ్రూప్లో యాడ్ చేస్తాం. గ్రూప్లో కూడా 5 to 10 members ఉంటారు. అలా గ్రూప్లో షెడ్యూల్స్ ఉంటాయి. బయట టైం కూడా మీకు పర్టికులర్ టైమింగ్ ఉంటుంది, 10 to 12, 12 to 2 అలా ఉండదు. మన దగ్గర మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఎనీ టైం ఏంటంటే స్టూడెంట్ చాయిస్ అనమాట. ఏ అవర్స్ 2 hours వచ్చి నేర్చుకుని వెళ్ళొచ్చు అనమాట. ఆన్లైన్ క్లాసెస్ ఫెసిలిటీ ఏమన్నా? ఆన్లైన్లో ఉంటాయి మేడం. ఆన్లైన్లో ఎలా నేర్చుకుని పర్ఫెక్ట్ అవుతారంటే, వాళ్ళకి ఇదివరకు ఎక్కడో మార్కెట్లో అంటే షాపుల్లో, బొటిక్లో స్టిచ్ చేసి లేకుంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి, రాలేకునే వాళ్ళకి అంటే బేసిక్ మెథడ్స్ వస్తే వాళ్ళకి కంప్లీట్గా కటింగ్ అనేది పర్ఫెక్ట్ చేయగలుగుతాం. అంటే ఆల్మోస్ట్ కటింగ్ ఎలా చేయగలుగుతారు ఏంటి, స్టిచ్చింగ్ మెథడ్స్ పాయింట్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ రియల్ టైం వచ్చి నేర్చుకోవడం బెటర్ అనమాట. చాలా వరకు వచ్చి రియల్ టైం వచ్చి నేర్చుకుంటారు. ఆన్లైన్లో తక్కువ మంది అనమాట. సో ఆన్లైన్ కంటే నేరుగా వస్తే బెటర్ ఇంప్రూవ్మెంట్. అవును మేడం, అంతేనా? అవును మేడం. అంటే ఎక్కడ ఉందండి మీది బ్రాంచ్? కేపీహెచ్బి మేడం. యాక్చువల్లీ ఫస్ట్ ముసాపేట ఉండేది. అక్కడే మేడం. ఎందుకంటే ఎక్కడైనా సరే నేనే చెప్పాలి కాబట్టి అది ఇబ్బంది అవుతుందని నేనే చెప్తాను. మెయిన్ సబ్జెక్ట్ అంతా నేనే చెప్తుంటాను అన్నమాట టోటల్గా. సో మనకి ముసాపేటలో ఉండేది, ఫస్ట్ కేపీహెచ్బి షిఫ్ట్ చేసాం. ఎందుకంటే అక్కడ చాలామంది లాంగ్, రాజమండ్రి, కర్నూలు, గుంటూరు అట్లా లాంగ్ నుంచి వచ్చి నేర్చుకునే వాళ్ళు హాస్టల్ అవైలబిలిటీస్ ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మనం అక్కడే పెట్టాం మేడం కేపీహెచ్బి. ఇప్పుడు మనం చాలా చోట్ల బొటిక్స్ చూస్తున్నాం, చాలా డిమాండ్ ఉంది. ఏదైనా డ్రెస్ డిజైనింగ్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ కూడా. బొటిక్స్ పెట్టి బాగా సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నేర్చుకోవాలంటే ఈ టైలరింగ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా? పెట్టొచ్చా టైలరింగ్? బేసిక్ మెథడ్ ఏంటి, టైలరింగ్, బొటిక్, డిజైనర్ స్టూడియో. సో టైలరింగ్ అంటే నార్మల్ రేట్స్ ఉంటాయి. బట్ మనం ఇచ్చే ఫినిషింగ్ క్వాలిటీతో టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఓన్గా డిజైన్స్, ఒక ఫంక్షన్ అయినా, మ్యారేజ్ అయినా వాళ్ళు ఓన్గా డిజైన్ చేయవచ్చు. నెక్స్ట్ స్టూడియో కూడా పెట్టుకోవచ్చు, డిజైనర్ స్టూడియో కూడా పెట్టుకోవచ్చు టోటల్గా కంప్లీట్గా.
ఏదైనా మీరు అన్నట్టు ఏదైనా ఫంక్షన్, మ్యారేజ్, marriage. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక థీమ్ తో వెళ్తున్నారు. ఒకే రకమైన డిజైనింగ్ క్లాత్స్ కానీ అవన్నీ చూసుకుంటున్నారు. అట్లాంటివి కూడా మీరు నేర్పిస్తారా? అవును మేడం. కంప్లీట్గా ఏంటంటే మన దగ్గర వచ్చాక ఏంటంటే వాళ్ళు ఓన్ డిజైన్స్ ఇప్పుడు వచ్చే మెంబర్స్ కూడా చాలామంది పర్సనల్ ఫ్యాషన్తో నేర్చుకునే వాళ్ళు ఉంటారు. నా ఫ్యామిలీ మెంబర్స్ కుట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలామంది ఏంటంటే నేర్చుకుని షర్ట్లు షాప్ పెట్టుకోవాలి, బొటిక్ పెట్టుకోవాలి అనేది ఉంటుంది మేడం. సో మన దగ్గర నేర్చుకున్న 100% గ్యారెంటీతో బొటిక్ పెట్టుకోవచ్చు. వాళ్ళు షాప్ పెట్టుకున్న తర్వాత సపోర్ట్ కూడా ఉంటుంది మేడం నాకు. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే నార్మల్ గా ఉండే టైలరింగ్ షాప్స్ కి ఈ బొటిక్స్ కి ఏంటి డిఫరెన్స్ అసలు? టైలరింగ్ షాప్స్ ఏంటంటే నార్మల్గా స్టిచ్ చేసామా ఇచ్చామన్నట్టు ఉంటుంది మేడం. బొటిక్ అంటే మనకి క్వాలిటీ ఫినిషింగ్ మెథడ్స్ ఉంటాయి. దాని ఫార్ములాస్ అన్ని పాటిస్తామంట. తర్వాత డిజైనర్ స్టూడియో అనేసరికి అంటే ఓన్ ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేసుకొని కస్టమర్కి కావాల్సినట్టు మనం చేసి ఇవ్వడం అనమాట. సో మనం ఇచ్చింది ట్రైనింగ్తో 3 ఏరియాస్లో చేసుకోవచ్చు. అంటే డిజైనర్ స్టూడియో పెట్టుకోవాలన్నా మీ దగ్గర తీసుకున్న ట్రైనింగ్ సరిపోతుంది మేడం. ఈవెన్ మీరు ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ చేసిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ చేసినా సరే మళ్ళీ కటింగ్ మాస్టర్ అవసరం. మళ్ళీ కటింగ్ మాస్టర్ డిజైన్ మీద ఆధారపడి ఉంటారు. మన దగ్గర జాయిన్ అయ్యాక కటింగ్ మాస్టర్ అవసరం లేదు. బేసిక్ మెయిన్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ కస్టమర్ మనకి డ్రెస్ ఇచ్చారు, మనం మాస్టర్ పెట్టి చేయిస్తున్నాం. ఒక లేడీస్ చాలామంది అంటే మాస్టర్ మీద డిపెండ్ అయ్యి షాప్ పెట్టేస్తుంటారు. చాలామంది ఏంటంటే మాస్టర్ కొంచెం లీవ్స్ పెడతారు, వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆ టైంకి వీళ్ళు రారు, అప్పుడు వీళ్ళు చేయలేరు, కస్టమర్ దగ్గర ఇష్యూ అవుతుంది అనమాట. అదే మనం ఓన్గా నేను ఇచ్చే గైడెన్స్తో చేస్తే 3 months మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. అంటే మీ దగ్గర కోర్స్ నేర్చుకునే వాళ్ళకు మీరే నేరుగా నేర్పిస్తారా? మీరే అన్ని మెలకువలు చెప్తారా? బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? నాది ఆల్మోస్ట్ 12 years పైన ఉంది మేడం ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? అన్ని రకాల ఇప్పుడు ట్రెండ్ మారుతుంది, అంటే డ్రెస్ డిజైనింగ్ లో కూడా మార్పులు వస్తున్నాయి, ట్రెండ్ కి తగ్గట్టు చేంజెస్ చాలా వస్తున్నాయి. అంటే మీ దగ్గర నేర్చుకుంటే ఆ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది కదా, నేర్పిస్తారా అవన్నీ? 100%. మన దగ్గర ఎలా నేర్పిస్తుంటే స్టార్టింగ్ ఏ పర్సన్ ఫస్ట్ పంజాబీ డ్రెస్సెస్, సల్వార్ ప్యాంట్స్, చుడీదార్, లాంగ్ ఫ్రాక్స్, అంబ్రెలా ఫ్రాక్స్, బ్లౌజుల్లో ఆల్ మోడల్స్ ఉంటాయి. బోట్ నెక్, ఫ్రిన్స్ కట్, కటోరీ, క్రాస్ కట్, లెహంగా జాకెట్, హాఫ్ శారీ, సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ప్లాజో ప్యాంటు, ఇవన్నీ ఇచ్చే మెథడ్స్ అంటే నేను 100 డిజైన్ చెప్పను, బట్ 100 డిజైన్ చేసే ఆలోచన ఇస్తాను అనమాట. ఎలా చేస్తే వస్తుంది అనేది ఆ ప్యాటర్న్ ప్రకారం చేయగలుగుతారు అనమాట ఎవరైనా సరే. కిడ్స్ కి సంబంధించి చిన్నపిల్లలతో కూడా. సో ఇందులో జెంట్స్ కోర్స్ సపరేట్ ఉంటుంది, లేడీస్ కోర్స్ సపరేట్ ఉంటుంది మేడం. ఎవరికైనా 3 months లో నేర్పిస్తాం. వాళ్ళకు బేసిక్స్ తెలిసినా తెలియకుండా 3 months లో డిజైనర్ స్టూడియో పెట్టుకోవచ్చు, బొటిక్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే నార్మల్ గా వాళ్ళ బడ్జెట్ ను బట్టి టైలరింగ్ షాప్ అయినా పెట్టుకోవచ్చు. అన్ని A to Z ఎవరికైనా వాళ్ళు కుట్టగలిగేంత ఉంటుంది. అంతేనా? అవును మేడం. అంత పర్ఫెక్ట్ అవుతుంది. అంత పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట. ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫీజ్ అనేది అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక మాస్టర్కి, అంటే ఇప్పుడు ఆల్రెడీ షాప్ పెట్టి రన్ చేసిన తెలుస్తుంది, ఒక మాస్టర్కి పర్ మంత్ పే చేస్తే ఎంత ఉంటుందో అంత అమౌంట్ ఉంటుంది మేడం. బట్ వన్స్ ఒక్కసారి మీరు మాస్టర్ పే చేసిన అమౌంట్ ఇది లిమిట్ చేసుకుంటే మీకు లైఫ్ టైం అనేది మాస్టర్ అనేది అవసరం లేదు. అదే నేను గ్యారంటీ ఇవ్వగలను. చాలా మంది మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ వీడియో చూసాక నేర్చుకోవాలనుకుంటున్నారు. అవును మేడం. అంటే ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్ మట్టుకే కదా, వేరే ఊరు నుండి వచ్చి అయితే వాళ్ళు నేర్చుకోలేరు కదా. ఉన్నారు మేడం. వాళ్ళకు ఆన్లైన్ ఫెసిలిటీ లేదు మేడం, అలా చాలా మంది వచ్చి లాంగ్ నుంచి వచ్చిన ఉన్నారు. అంటే జస్ట్ 3 months కాబట్టి ఏ వచ్చి ఇక్కడ 3 months లో ఆల్టర్నేట్ డే ఉంటుంది క్లాసెస్. అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే. కొంతమంది జాబ్ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుంటే వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. సాటర్డే, సండే ఉంటాయి. రిమైనింగ్ డేస్ హోంవర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను చెప్పే సబ్జెక్ట్ ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి అన్నమాట, అవి నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా వాళ్ళకి ప్యాటర్న్ కూడా రీచ్ అవుతుంది అనమాట, చేయగలుగుతుంటారు. అంటే వేరే రాష్ట్రమైనా వేరే జిల్లా అయినా జస్ట్ 3 months కోర్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఎక్కడైనా ఉండి నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. 100% మేడం. బాగా సంపాదించుకోవచ్చు. డిజైనర్ స్టూడియో పెట్టైనా, బొటిక్స్ పెట్టైనా, టైలర్ షాప్ పెట్టైనా బాగా సంపాదించుకోవచ్చు. 3 నెలల కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న మార్కెట్లో కూడా పబ్లిక్ ఎలా ఉన్నారు మేడం, ఎంప్లాయ్మెంట్ చేసుకుని జాబ్ చేసుకున్న ఓన్గా సెటిల్ అవుతామనే కాన్సెప్ట్ ఉన్నారు. నా దగ్గర నేర్చుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది స్కిల్స్ కదా మేడం. ఒక పర్సన్కి వచ్చి మీరు ఒక ఏదైనా పర్సన్ వచ్చి నేర్చుకుంటారు, వాళ్ళు ఇంప్లిమెంట్ అవుతానికి రిఫర్ చేయరన్నమాట. ఎందుకంటే స్కిల్స్ అనేది ఎదురు మనసులో మనకు ఉండేసరికి మనం యాక్సెప్ట్ చేయము. సో ఇలా అంటే నేర్చుకున్నాం అని చెప్తారు తప్ప ఎవరు రిఫరెన్స్ చేయరన్నమాట. అందుకే ఇంటర్వ్యూలో కూడా వచ్చింది 10 మందికి నేర్పిస్తున్నాను 100%. నేనంటే నేర్చుకుంటాను, స్ట్రగుల్ అయ్యాను కాబట్టి అలా ఎవరు కాకూడదు అని చెప్పి నేర్చుకుంటాను. ఎలాంటి టైలరింగ్ పై బేసిక్ నాలెడ్జ్ లేకుండా అవును మేడం మీ దగ్గరికి కిషోర్ డిజైనర్ స్టూడియోస్ కి, అంతేనా, డిజైనర్ క్లాసెస్ కి వస్తే ఒక 3 months లో వాళ్ళను అన్ని రకాలుగా టైలరింగ్ లో పర్ఫెక్ట్ చేస్తారు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో, అంతేనా? అవును మేడం. సో మీ దగ్గరికి రావాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? సో నా దగ్గరికి వచ్చేకంటే 100% మేడం వాళ్ళు పర్ఫెక్ట్ అయింది నాకు చాలు అనే కాన్సెప్ట్లో. బట్ నేను ఫార్మర్స్ ఇస్తాను. బేసిక్స్ మినిమం ఒక 7th, 8th, 10th వరకు చదువుకునే చాలు క్లాసెస్ మినిమం. నార్మల్గా లేదు అసలు అన్ఎడ్యుకేటెడ్ మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ లేదని కూడా నేర్చుకోవచ్చు. 1, 2, 3 నెంబర్స్తో ఇస్తాను ఫార్ములాస్.
ప్రకారంగా ఈ 3 మంత్స్‌లో ఏంటంటే నా దగ్గర నోట్స్ ఎలా ఉంటదంటే స్టార్టింగ్ చెప్పేది నీ సబ్జెక్ట్ ఉంటదనమాట. నేను చెప్పే సబ్జెక్టు. కంపల్సరీ అది చదవాలన్నమాట. నెక్స్ట్ హోంవర్క్ అంటే పేజ్ ఉంటది. మినిమమ్ చదువుకోవాలి. మినిమమ్ చదువుకుంటే బెటర్ హ్మ్. ఉంటది మేడం. నెక్స్ట్ హోంవర్క్ పేజ్ ఉంటదనమాట. నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్పానో అది నెక్స్ట్ పేజ్‌లో కంపల్సరీ రాయిస్తానమాట. డెఫినెట్‌గా రాయాలి. తర్వాత ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఈరోజు క్లాస్ ఉంది. రేపు ఉండదు క్లాసు. నాకుండదు. వాళ్ళకుంటది. కాకపోతే వాళ్ళు ఆ టైంలో ఏంటంటే డౌట్స్ ఏమి వచ్చాయనుకోండి, వాళ్ళు డౌట్ పేజ్‌లో నోట్ చేసుకుంటారు. రాసుకుంటారు డౌట్ పేజ్‌లో. ఆ రాసుకున్నాక నెక్స్ట్ క్లాస్‌లో ఫస్ట్ ఏంటంటే డౌట్స్ క్లారిఫై చేసాక నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకెళ్తామన్నమాట. వన్స్ పర్ఫెక్ట్ అయినంత వరకు అలా ఉంటుంది మేడం. 3 మంత్స్‌లో హ్మ్. ఎవరినైనా మీరు టైలరింగ్‌లో, ఫ్యాషన్ డిజైనింగ్‌లో పర్ఫెక్ట్ చేస్తారు. అంతేనా? యెస్ మేడం. థ్యాంక్ యూ కిషోర్ గారు. విన్నారు కదా! మీకు టైలరింగ్‌పై బేసిక్ నాలెడ్జ్ లేకున్నా పర్లేదు. మీరు 3 మంత్స్ కోర్సు కిషోర్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్‌లో తీసుకుంటే గనక మీరు ఫ్యాషన్ డిజైనర్ స్టూడియో పెట్టుకోవచ్చు, బొటిక్ పెట్టుకోవచ్చు, లేదా టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు. మిమ్మల్ని అన్ని రకాలుగా పర్ఫెక్ట్ చేస్తామని కిషోర్ గారు చెప్తున్నారు. మీరు కనుక టైలరింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి మీలో ఉంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.